మామయ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు? నాకేం రాదా మామయ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు? ఒలే కళ్ళు తగ్గిన ముందు ఓహో అదే మామయ్య. నువ్వు ఎక్కడికి పోతున్నాడు? నేను ఆవుల మంద పోయేస్తున్నా మామయ్య. ఓరు ఆయకట్టాడిని అసలు ఇంటికాడికి పోతున్నావు? అవును మామయ్య. వాళ్ళ అమ్మది తద్దినం కదా, తద్దినానికి వెళ్ళొస్తున్నా మామయ్య. ఓరి అల్లుడు ఏమన్నా పెద్దోళ్ళు కదా, కొద్దిగా సుంకం ఏమన్నా? ఏం లేదు మామయ్య, అంతా మామూలుగానే ఉన్నది కానీ మామయ్య ఏమిటిరా యాదవా మామయ్య వాళ్ళు పెద్దోళ్ళు కదా రాదా, పెద్ద అమౌంట్ గా బాగా ఇస్తున్నారని ఆశపడ్డాను వాళ్ళు. కాదు మామయ్య, నేను పాసుకెళ్ళా మామయ్య. కాసుకెళ్ళావా? అవును మామయ్య. పాసుకెళ్తుంటే కంది చేలోకి వెళ్ళా మామయ్య. కంది చేలోకింటికి రాదమ్మా. కంది చేలోకి వెళితే కంది చెట్టు నన్ను చూసి ఎగిరింది మామయ్య. ఓరి అలవా పరాణ చేయాలి ఆయకట్టి కంది చెట్టు చూస్తే అందరినీ ఎక్కిత్తరేదవా. నన్ను ఎగిరించింది మామయ్య. దాని ప్రసాది ఆయకట్టి ఆయకట్టిది కంది చెట్టు మీద ఉండి నీవు నిచ్చి నిచ్చి పాడబోకు. చెట్టు మీద ఉండి నీవు పాడబోకు. కొడవల్లో చేత పట్టి కొట్టి కొట్టి నడిపించకపోతే బ్రహ్మణ్ణి కాదే. ఓ కంటి చెట్ట బ్రహ్మణ్ణి కాదే. కొట్టి నరికించి నిన్ను పట్టి మీద తోపులేసి కొట్టి నరికించి నిన్ను పట్టి మీద తోపులేసి చెరుగులేసి లాగించకపోతే బ్రహ్మణ్ణిగా లాగించి నిన్ను కళ్ళానా పాడాలేసి చెరుగులేసి లాగించి నిన్ను కళ్ళానా పాడాలేసి పండగేసి బాధించకపోతే మండిగా వేసి ఓ కంటి చెట్ట మండిగా వేసి కేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్ను పోసి పండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్ను పోసి బాధింటో కుదవా పెట్టి అందులోన కులిపించకపోతే బ్రహ్మణ్ణిగా దేశి ఓ కంటి చెట్ట బ్రహ్మణ్ణిగా దేశి. నేను లాగలేదు మామయ్య. మామయ్య మామయ్య మనము పూజ పెట్టుకుందాం మామయ్య. అరే పూజ పెట్టుకున్నా మామయ్య మనము పూజ పెట్టుకుందాం మామయ్య. ఏ పూజలుడు? లింగ పూజ పెట్టుకుందాం మామయ్య. పూజ పెట్టుకుందాం
కాదు మామయ్య, లింగ పూజ పెట్టుకుందాం. అష్ట పూజ పెట్టుకుందాం. లింగ పూజ పెట్టుకుందాం. అష్ట పూజ పెట్టుకుందాం. సరే కానీ మామయ్య. మామయ్య, నువ్వు వంగలేకపోతున్నావు మామయ్య. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రేపు పొద్దుపడిచేసరికి మన కర్ణం గారికి, మన మునుసూబు గారికి, మన పెదకోపు గారికి, మన సర్పంచ్ గారికి సిత్తు కట్టాలంటే అట్టా కట్టని వెడల ఓటి కొండలుండా, కుక్కిరి మంచాలుండా, పాలియని బర్రెలుండా, కట్టా పెట్టని పడ్డలుండా, కాడిగిరి రాని ఎడ్లు ఉండా ఏలమేస్తారండి. ఓరియా మీరు వేద బ్రాహ్మణులమురా ఎదవా. ఏద బ్రాహ్మణులు ఈ సంఘలో ఏందియా? ఇది పంచాంగం కట్టరా ఎదవా. పంచాంగ కట్ట ఆ సంఘలో ఏందియా? ఇది వేద పురాణమురా ఎదవా. ఏద పురాణాలంట. అయినా మీరెవరైతే నాకెందుకు అంట, ఇక్కడ ఈ పెద్దోరు ఉండరు కందా, వీళ్ళు నెట్ట తొలగేసిపోవాలబ్బా. పోతలే తొలగండి. తొలగిపోనిండయ్యా దొరలా కక్కన్ని బాబు, తొలగిపోనిండయ్యా తెలిసి చెప్పకుంటే తుల్వే పొమ్మని, తొలగిపోనిండయ్యా దొరలా కక్కన్ని బాబు, తొలగిపో. ఏంది ఆ దూదరం పోతురు? అంటూ మాట్లాడారు నువ్వు. మరి కింది కనుక వసన్నంటారు, మా దోసమంటారు, వసన్నంటారు, మా దోసమంటారు, మాది గోడంటేనే బొమ్మండి తొలగిపోయి. కపులమంటారు, కర్ణాలమంటారు, కపులమంటారు, కర్ణాలమంటారు, మాది గోడంటేనే బొమ్మండి పడతారు. కసింత కల్లేసి కట్టలకి పోతుంటే, కసింత కల్లేసి కట్టలకి పోతుంటాయి కరువపై. మీకేమేమి ఆస్తులు ఉన్నాయా? మాకు నలుపు తెలుపు ఆస్తులు ఉన్నాయరా ఎదవా. నలుపు అంటే ఏంటి? నలుపు అంటే బర్రెలరా ఎదవా. బర్రెలు నలుపు అంటే ఏంది? నలుపు అంటే మేకలు బర్రెలరా ఎదవా. మీకే కాదులే ఆస్తులుంది, నాకు వరకు ఆస్తులు ఉన్నాయి. చెప్పుతానండి. గొలిమందల రవాయే, గొలిమందల రవాయే, బర్రె మందల బర్రె మందల్లో
ఒక ముక్క తిని ఒక లీటర్ కళ్ళు వేస్తామంటే ఛీ, 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 ఛీ. ఎదవా ఏం మాటలు రవి మీరు నిజంగా యాదా బ్రహ్మలేరా? ఏదో బ్రహ్మలమ్మరా ఎదవా నిన్న పోయిన ఆదివారము నువ్వు అక్కడ చేసిన పని ఏంది? మామయ్య వీడు చూసినట్టుకుంది మామయ్య ఒరి ఏదో మెత్తగా తప్పరా బలిసిన తొన్నైతే బోకమ్మ గుర్తుంది, బలిసిన తొన్నైతే బోకమ్మ గుర్తాడు కళ్ళైతే ఎగిరిపడు. ఏమయ్యా మీరు ఏమేమి సాంగ్ మొక్కుతారా? మేము వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, అంకమ్మ స్వామి అందరినీ మొక్కుతాం రా ఎదవా. మీకే కాదులే స్వాములు ఉంది, మాకు కూడా స్వాములు చెప్పు తినడియా. ఎదవా మా మాటలు అట్లుండేలేవా? అంకమ్మ దొంగ మీరు పొద్దున్న లేసి ఏమేమి పని చేస్తారా? మేము పొద్దున్నే లేచి సంజ వారసి మునుగుతాం రా ఎదవా. ఏం చేస్తారా? మీరు చేసే పనులు నాకు తెలియదటా. చెప్పు తినడియా. పొద్దునే లేస్తారు శుద్ధబాలికి వెళ్తారు, పొద్దునే లేస్తారు శుద్ధబాలికి ఏం దేవు దూతరు పోతారు తుప్పర్లు పడుతున్నాయిరా ఎదవా. ఎట్లాండియా? ఏయా తుప్పర్లో పడితే తుడుచుకోయా. ఈడు భయపెడుతుండు మామయ్య. ఏమయ్యా అల్లుడు నీ ఎత్తగా చదువుతా అల్లుడు నేను. మిమ్మల్ని కోస్తే పాలు, నన్ను కోస్తే నెత్తినట్టు వచ్చేది. కొంత సీట్ ఎక్కువ వచ్చుతున్నాయి వాళ్ళది. ఎదవా వచ్చేది పట్టుకున్నాడు అని ఏమయ్యా కులమ్మ సంగతి చెప్పుతానండి. శర్మానికి జాతి ఉందరా? ధర్మానికి నీతి ఉందరా? ఉందా? ఉందరా? చెప్పుతానడియా. చర్మానికి జాతి ఎక్కడున్నది, ధర్మానికి నీతి ఎక్కడున్నది. చర్మానికి జాతి ఎక్కడున్నది, ధర్మానికి నీతి ఎక్కడున్నది. తోటి మానవుడు ఎదురుగా దూర దూరము. రంగురంగుల కులాలు, రకరకాల మతాలు ఉన్నాయా? ఉన్నాయిరా ఎదవా. ఉన్నాయా? మీకు ఎదవా చెప్పు తినడియా. రంగురంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగురంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు.
ఏమయ్యా ఈ భూమి ఎట్ట పుట్టిందియా? ఈ భూమి గుండ్రంగా ఉందిరా ఎదవా. పంచాంగం చూస్తున్నాడు ఈ హదవా. ఎట్ట పుట్టిందియా? గుండ్రంగా ఉందిరా ఎదవా. గుండ్రంగా పుట్టిందా? అడ్డం పుట్టిందియా? అడ్డంగా పుడుతుంది మామయ్య ఇదేంది అంటున్నాడు. ఒక్కసారి పంచాంగం కట్ట తీసి చూడు మామయ్య. అదే అదే హదవా, నేను పంచాంగం కట్టదొస్తున్నా. రాలేదు నువ్వు చూస్తున్నా. మామయ్య గుండ్రంగానే పుట్టింది మామయ్య. గుర్రంలో పుట్టిందా? అవునవును మామయ్య. వాడు గుండ్రు తింటాడు. మిమ్మల్ని ఇద్దరిని పూర్ణం కాదు దున్నపోతున్నట్టు నేను ఏమనుకుంటున్నాను మీరు? భూమి గడగడ భూమిలో భూమి గడగడ వణుకుతుంది భూమిలోన ఓంకారము ఓంకారములో అందమాయ అన్నములో నా పిండమాయ. ఏమయ్యా వశిష్ఠుడు ఎవరికి పుట్టిడా? వాళ్ళ అమ్మకు పుట్టాడురా ఎదవా. ఎవరికి పుట్టిండా? వాళ్ళ అమ్మకు పుట్టాడురా ఎదవా. ఏమయ్యా అసలు ఎందుకు వస్తారట పనికి మాల బేమలు బజార్లలో బుడి సొమ్ములు చదవట్టుకొని? ఒరే ఎదవా, మేము యాదవ బేమ్మలమ్మరా ఎదవా. చెప్పు తినటయా. వశిష్ఠుడు ఓ వతికి పుట్టెను వాయవింత వాల్మీకి పుట్టెను. వశిష్ఠుడు ఓ వతికి పుట్టెను వాయవింత వాల్మీకి పుట్టెను. రాజదేవ రాగలు ఆనందేశు మాయా. ఏమయ్యా ఆది జాముడు ఏమన్నాడు? ఆది చెత్త ఏమైంది? ఒరి పంచాంగం చెబుతా ఎర్రా కొడక. మామయ్య ఆశజమ్మోడు ఏమయ్యాడు ఒకసారి చెప్పు మామయ్య పంచాంగం కట్ట చూసి. ఒరి నా పంచాంగం లేదు, నీ పంచాంగం లేదు, చెప్పరా అల్లుడు. మామయ్య ఆ పంచాంగంలో అల్లులు పుల్లు పోయినావు కానీ నీ పంచాంగం కట్టలో పెద్ద ఎంతసేపు చదువుతారంటే ఆయకట్టు పంచాంగం లేమని ఉందావు చూడు. ఉన్నది మామయ్య, ఆయకట్టు పంచాంగం ఉన్నది పెద్దదే ఉన్నది అది. ఆయకట్టు పంచాంగం ఉంది అదవా. ఆది జామముడు కోడి పుంజుక ఆది శక్తి మన కోడి పెట్టగా. ఆది జామముడు కోడి పుంజుక ఆది శక్తి మన కోడి పెట్టగా. కోడి పెట్ట అవతారము చే పెట్టియుండు మరి మూడు. రానియా ఆ మూడు గుడ్లు ఏమైనాయా? మురిగిపోయినాయరా ఎదవా, మురిగిపోయినాయరా ఎదవా. దుగ్గంటి కోటయ్యా దాంట్లో ఉండేరా మూడు గుట్లు. ఏమన్నాయా? దుగ్గంటి కోటయ్య దాంట్లో మురిగిపోయి ఉండారా. చెప్పు తినడియా. నీ చెప్పు ఎదవా. మా మాట్లాడుతుంటా నీ మాట్లాడుతుంటే ఒకటవ గుడ్డు ప్రభావించే సూర్యచంద్ర నక్షత్రమాయను. ఒకటవ గుడ్డు ప్రభావించను సూర్యచంద్ర నక్షత్రమాయను. సూర్యచంద్ర నక్షత్రమాయను గగన మార్గముల ఒక
ఒక గుడ్డు నేను చెప్పాను కదా, రెండో గుడ్డు ఏమైంది? పూల కోడి పిల్ల అయిందరా ఎదవా, ఏమైంది? పూల కోడి పిల్ల. పూల కోడి పిల్ల కాదురా. రెండవ గుడ్డు ప్రభావించే కామదేవి ఒక పక్క రెండవ గుడ్డు ప్రభావించే కామదేవి ఒక పక్క ఎక్కడెక్కడా వెతికి చూసి ఒక్క నలుచు వేదములు పలికి ఏమయ్యా? బ్రాహ్మణులను దూరంగా ఉండరు కదా. రెండు గుడ్లు నేను చెప్పాను కదా, మూడో గుడ్డు ఏమైంది? మూడే గుడి దుకేటి పాడే చెబుతారు ఎదవా. మామయ్య ఈడు మూడో గుడ్డు అడుగుతుండు కానీ ఒక్కసారి దుకేటి పాడే చెబుతాడు. ఆ పంచాంగం కట్టలో చూడు మామయ్య. నేను చెబుతా. అల్లుడు దుగ్గంటి కోటే ఉంది, మూడో గుడ్డు దుగ్గంటి కోటే ఏదో చెప్పుతానడియా. మూడవ గుడ్డు ప్రభావించే విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు మూడవ గుడ్డు ప్రభావించే విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఒక్కరు ఏమయ్యా? ఫస్ట్ ముండా కొడుకు మామయ్య తగులుతున్నాడు మామయ్య. బ్రాహ్మణం తెలియదంటారు. తెలుసులే. ఏమేవ్ మమ్మల్ని అడుకునే వాళ్ళేనారా? ఓర్రా మిమ్మల్ని అనుకున్నాడు. చెప్పు తినండియా. నీ చెప్పు తినేదిరా. మాదేవాన్ని నడుకునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని నడుకునేవాడు మోగలవాడు, మోగలవాడిని నడుకునేవాడు చెప్పల మోగలవాడు, చెప్పల మోగలవాడిని నడుకునేవాడు చెప్పకట్లవాడు, చెప్పకట్లవాడిని నడుకునేవాడు చెప్పల సూరకుడు, చెప్పల సూరకుని చెల్లెలు ఊర్వశి, ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ. బ్రహ్మాని అమ్మ. ఏయ్ నా యాళ్ళు దున్నపోతున్నట్టు నాకు ఏమనుకుంటున్నారు మీరు? బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడు భార్య శాండాలి, శాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య శపలాత్మ, శపలాత్మ కుమారుడు పరాశరుడు, పరాశరుడు భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు యాసుడు, యాసుడు కుమారుడు ధృతరాష్ట్ర పాండవులు కదట. వారంతా ఓర్యా, వారంతా ఓర్యా, వారంతా ఏదో బ్రహ్మలమురా ఎదవా. వారు కాకపోతే మీరు ఓర్యా, మేము విశ్వ బ్రహ్మలమురా ఎదవా. వారు మీరు అంతా నాకు కిందనే కదట. ఏంటి అంత మాట అన్నావు? ఒట్టిపాటి బాలకోట ఏమేవ్ బ్రాహ్మణలా పెట్టుకున్నారా? మాటి మాటికి మతం మతం అన్నది నా యాల్ది ఉన్నపోతున్నట్టు అడుగుతా ఏమనుకుంటారు మీరు? బాబాయ్ మతము నీది కులము మా జగయా నన్నంటరాని పోయినంటారయ్యా, మతము నీది కులము మా జగయా. తొలుగు తొలుగు మన వెలవేతుంట ఉన్నతమైన పడతమంటారు, తొలుగు తొలుగు మన వెలవేతుంట ఉన్నతమైన పడతమంటారు, ఊపిరి పోయే వలపుల్లో మట్టి చేయమా కాలబడతారు, మతము మీది కులము మా జగయా నన్నంతరాని ఉన్నంతారయ్యా, మతము మీది కులము మా జగయా. నీతులు లెస్సుగా చెప్పుకుంటారు, నెత్తిన చేతులు పెడతామంటారు, నీతులు లెస్సుగా చెప్పుకుంటారు,
మతము మీది కులము మాదగయా నందలాంటి శంకరయ్య మతము మీది కులము మాదగయా చెప్పేదేమో శ్రీరంగని దూరేదేమో దొమ్మరలు చెప్పేదేమో శ్రీరంగని దూరేదేమో దొమ్మర గుడిచ నీ బతుకంతా నా కొరికేలయ్యా మతము మీది కులము మాదగయా నందలాంటి శంకరయ్య మతము మీది కులము మాదగయా ఓరి యాదవా ఒరే ఎదుగో మీ పెదకాపు గారు వస్తున్నారు అటు చూడరా ఎదవా. ఓరి మీ పథకాపు గారు లచ్చమాటం చూడరా యాదవా వారు నా అల్లి ఈ బాబునే ఎటో పోయారే ఆ కుంటి బాబున వింటే వారి తోలు తీసి నా తప్పెడ మూసేవాడిని ఆ బక్క బాబున వింటే వారి తోలు తీసి నా డోలకు మూసేవాడిని అయినా నేను వచ్చి శాన్ సేపు అయింది కదా ఇంటికాడ మా ఆడది ఏం చేస్తుందో నా ఆల్ది ఇట్నేకేం పోతే చీపిరే తీసుకూడదు పరకే తీసుకూడదు కాంత కళ్ళు వేసుకొని పోతే కానీ నా ఆల్ది దాని సంగతి చెప్పు కల్లే తాగవలెరా ఇకక్కడు కల్లే తాగవలెరా కల్లే తాగవలెరా ఇకక్కడు కల్లే తాగవలెరా ఇక కళ్ళు మాగల వేలుపురా తల్లిరా ఈత కళ్ళు మా వెలవేలుపు తాటి కళ్ళు మా కన్న తల్లిర వంక తాటి కళ్ళు ఒక ముంతై ఏటి కొక్కతు కల్లే తాగవలెరా ఇకక్కడు కల్లే తాగవలెరా కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు రాయి తాగినోడు స్వర్గలోకం పోతాడు ప్రాణి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు ఏమి తాగనోడు నాయాల్ని దొరగారు ఏమి తాగనోడు యమలోకం పోతాడు కల్లే తాగవలెరా ఇదక్కడు కల్లే తాగవలెరా ఓ కక్కయ్య మావా, ఓ సాములారా, మా మామని చూసారంటే మీరా? మా మామని చూసావంటే నువ్వా? పొద్దుననంగా పోయాడు, తాగుబోసి వచ్చినాడు. అందరట్టే చేస్తున్నారంటే ఇంట్లో కాపురమా? పొద్దుననంగా పోయాడు. ఏడున్నాడు? బుర్ర మీసాలు, రింగు రింగుల జుట్టు, బొడ్లో కత్తి కూడా ఉందంటయా. ఎందుకంటే ఏం చేస్తాయా, మా మామ చాలా పనోడు కాబట్టి అన్ని కావద్దంటయా మా మామకే. మా మామ మెడం బిల్ల పెడతాడు, తప్పిడి కొడతాడు, పెద్ద మాది కూడా అంట కదంటయ్యా. మేము ఇంకెంతకన్నా ఏం చేస్తాం సాములారా?
గారికి ఏదో డౌట్ వచ్చింది. ఏం డౌటా? తప్పిటా తప్పిటా అని ఏం బావా చెవుడు కూడా వచ్చింది ఇక ముందు ఆ, కానీ దండమయ్య దండమయ్య సాములారా, నేను మాదిగొల్ల పిల్లనయ్య సాములారా. దండమయ్య దండమయ్య నేను మాదిగొల్ల పిల్లనయ్య సాములారా, నేను ఓ సాములారా. మా ఎద్దోడిని చూసినారా సాములారా? నే పెద్దింటి చిన్నదాన్ని సాములారా, నేను మానవకురాలనయ్య సాములారా. దండమయ్య దండమయ్య సాములారా. వాడికి ఇల్లు వకిలి పడ్డదయ్య సాములారా, వాడికి ఇల్లు పడ్డదయ్య సాములారా. సాములారా. మామా మా మామని చూసావంటియా ఏడ చచ్చాడు తాగుబోసి చచ్చినాడు మావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది ఒక అరగంట నువ్వే కదంటే ఎట్లాంటి పెళ్లి చేసింది నాక అమ్మా పెళ్ళి 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయింది ఒక 60 మంది అన్న పిల్లలు లేరు. ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తాను ఏం చెప్పమంటావు చెప్పు నాకు ఆపరం ఇటు తగలబడింది మీ ఆయన పనివాడేంటి? నేను ఇంట్లో వేసుకుంటే వాడు బయట వేసుకుంటే వాడు బయట వేసుకుంటే నేను ఇంట్లో వేసుకుంటా అదేంది మీరెట్టే చేస్తారంటియా సందకాడ మంచం పైన ఉంటాడు మా మామ తెల్లారుజాము మంచం కిందకు పోతారు ఏందంటావు అదేందమ్మా? ఏం చెప్పమంటావు మామ నేను అదే కదా నేను అడుగుతుంది మా ఊరు వాళ్ళు ఎవరు న్యాయం చేస్తారని వచ్చారు ఏట పంతులు గారు న్యాయం చేపిస్తారు. ఈ పంతులు తెగ నవ్వుతున్నాడంటే ఏందో విషయం ఉంది పంతులు గారు పెద్దలు మావా ఇబ్బంది ఏం లేదు. ముహూర్తం పెట్టి నీకు ఇదిగో ఇట్లాంటి కాపురం నాకు వద్దు కానీ ఆ? ఎన్నాళ్ళీ కాపురాలు, రైతుల చెలోని చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. కాపురమంతా కరువుల సంతా, జీవితమంతా బతుకుల వంతా.
ఈ మగోడితో ఎవరు చేస్తారండి ఈ కాపురమా తాగుబోసి వచ్చినోడా ఏం చేసేది నేనా ఇన్నేళ్ళు నేను సర్దుకొని పోతున్నా కలిసి అవటపాలెం ఇక్కడ ఆవుల బందలో పంచాయతీ పెడదాం తెల్లారుజామున. ఏం పంచాయతీ పెడతావు మావా నీకు న్యాయం చేయడం కోసం. న్యాయం చేయడం కోసమా మా మామ వచ్చినాక ఏదో ఒకటి చేయకపోతే మన ఆవల మందులో పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో నా పెళ్లి చేసిన వాళ్ళందరూ వాళ్ళని పెట్టి పంచాయతీ పెడతాను నేనా నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతే నా మొగుడు తాగుబోతే నా పెళ్లి చేసిన పెద్దలకి నా తప్పని రావులే. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతే నా మొగుడు తాగుబోతే నా పెళ్లి చేసిన పెద్దలకి నా తప్పని రావులే. అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెస్తేనో అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెస్తేనో చీరాలెల్లి నా మొగుడు చీపురు తెచ్చాడు ఓయమ్మో చీపురు తెచ్చాడు. అందరి మొగుళ్ళు వెళ్ళాడెల్లి బిడ్డలు చేస్తుంటే అందరి మొగుళ్ళు గజవాడెల్లి బిడ్డలు చేస్తుంటే గజవాడెల్లి నా మొగుడు దేవుడు కయ్యాడు. నా మొగుడు తాగుబోతే నా మొగుడు తాగుబోతే నా పెళ్లి చేసిన పెద్దలకి తప్పని రావులే. ఓ కక్కయ్య మావా యాడ చచ్చాడమ్మా ఈ తాగుబోసి వచ్చినోడా గుంటూరు చెప్పమ్మా. అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి గూడలు తెస్తుంటే గుంటూరెళ్ళిన నా మొగుడు గూడలు తెచ్చాడు. ఏందమ్మా డౌట్ వచ్చిందమ్మా? ఏందబ్బాయా అందరూ పోయి ఏం తెచ్చారు? గుంటూరు దాకపోయారు మావా ఏం తెచ్చారు? గుంటూరు పోతే అందరు ఏదో ఒకటి తెస్తారు వాళ్ళ పెళ్ళాలకి నా మొగుడు మాత్రం గోటం తెచ్చాడు ఇక గోటమా? ఆ, దేనికమ్మా? నీకు తెలియదంటయ్యా నాకు తెలియదమ్మా. మేము వాళ్ళన్నా అదిగా. అది మీ దానోళ్ళు కాదు కాబట్టి మీకు తెలియదంటయ్యా మా మామ మెడుం పిల్ల ఈ గూటం పెట్టి గుద్దుకుంటాడు మాగా ఓహో మీరు వాళ్ళు. మేము వాళ్ళు కాబట్టి మీరంతా క్లాస్ వాళ్ళే మామ మీకు తెలియదు మా ఎవరమా ఓ కక్కయ్య మామ
ముత్య ఈ ఆడిపోయిందబ్బా నా యాల్ది. ఈ కక్కడి క్యాకింటే ఈ ఆవుల మందల దున్నపోతులు మొత్తం గడగడలాడతాయి. అట్టాడిది నా యాల్ది దీనికి సీమ కుట్టినట్టుగా లేదు. అయినా ఒక్కసారి పిలిచి వస్తా. పలికితే పలికిందా, పలకపోతే నా యాల్ది నరుకుతా. పొయ్యిలే కట్టె పుల్లలేవ్యా. ముత్య ఊర నా యాల్ది కాంతి కూడా లెక్క చేయలేదా? ఇంకొక్కసారి పిలిచి వస్తా. పలికితే పలికిందా, పలకకపోతే కోస్తా. పచ్చట్లకి దోసకాయలేవ్యా. ముత్య నా యాల్ది ఇంకొక్కసారి పిలిచి వస్తా. పలికితే పలికిందా, పలకకపోతే ఒక్క తన్ను దాన్ని దాన్ని పుట్టింటికి పంపిస్తా. ముత్య ఏంది మావా ఎద్దు మీసాలు ముద్దులు మొగుడా పొద్దుననగా పోయావు తాగుపోసి వచ్చినోడా. నేను అడిగిపోయింది మన పెద్ద కోప గారి ఇంటికి పోతానులే. పెద్ద కాపు గారు వచ్చి చిరాకు పడిపోయాడు. మామ ముత్యా మీ మామ మా పనే చేయట్లేదు, మీకు మేరగింజలు ఎట్టు పెట్టేదే అంటున్నాడు. మామ ఓసాయి వాళ్ళ పని చేయింది ఎట్టాడితే. వాళ్ళ వాళ్ళ ముత్తాత గారు వస్తే సూలు కోసి పంపించానా, వాళ్ళ అవ్వగారు వస్తే మెడ మిల్ల పెట్టానా, వాళ్ళ అబ్బాయి గారు వస్తే ఏళ్ళు కుంగటం పెట్టానా, ఆయన గోరు వస్తే మన సూరు కింద నిలబెట్టి 3 పూటలు కసకస పంపించానా. ఇంకా ఎక్కడిదే వాడు పని చేయింది. ఏమో మామ ముత్యా మీ మామ అసలు చేసింది లేదు పెట్టింది లేదు, అసలు ఖాతానే మానుకోమంటున్నాడు. మామ అసే ఊరికాయ వారి ఖాతా మానుకోవాలి. ఇప్పుడు అన్నది వాళ్ళ తాత ముత్తాతలు కాంచి ఉండేది ఆ ఖాతా. మరి ఎప్పుడు పుట్టింది మామ చెప్పు మామ. వాళ్ళ ముత్తాతకి మా ముత్తాత పెట్టిండా, వాళ్ళ తాతకి మా తాత పెట్టిండా, వాళ్ళ అయ్యకి మా అయ్య పెట్టిండా. ఇప్పుడు ఆయన గోరికి కాంతో కూర్చో నేను పెడుతున్నా. ఏని గోరికి మామ? మన చిన్న కాపు గోరికి. చిన్న కాపు గారికా? ఇంకా వారి పని చేయింది అట్టాడితే. ఇంకా ఆ కాపు గారి పేరు లేదంట మామ. ఏమి మన చిన్న కాపు తెలియదంటే నీకు? మన నల్లమడుగు పెద్ద ఏగయ్యే. పెద్ద ఏగయ్యా? ఏగయ్య గారా? ముత్యా నా కొడుకు వస్తే గాని నాకు లేవదు అంటున్నాడు మామ. ఏంది ఏంది వారికి లేని వాళ్ళ కొడుకు తెలియపోయింది. మావా మేరగింజలు బస్తములే మామా, ఆయనకు వయసు అయిపోయింది కదా, వాళ్ళ కొడుకు వస్తే లేపి పెడతారంటాడా మావా. ఓహో మేరగింజలా? నేను ఏదో అనుకోలేదు. ఏదో అనుకోలేవే నువ్వు ఇట్టంటోడితో ఎట్ట మావా నేను ఏగేది? సరే కాని మావా ఏ రోజైనా ఏనాడైనా పెట్టావంటే నువ్వు? నేను పెట్టకపోతే నీకు పెట్టేది ఊరే. చెప్పు ఏంది నేను పెట్టండి ఏంది? అదేలే మావ కొప్పులో పూలు అయ్యా. సరేలే మావా ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా నువ్వు నాకు మొగుడు, నేను నీకు పెళ్ళాం. అంతేనా మావా? అంతేగా. కొప్పు చూసా కొప్పందము చూచా కొప్పుల ఉందా పోలను మునుపుటి వలనే మునుపుటి వలనే. చెయ్యి చూడు
చూచ చెయ్యి అందము చూచ ఉన్న జాజులు చూచ మునుపుటి వలనే లేనా మునుపుటి వలనే కాలు చూడు కాలందము చూడు కాలు చూడు కాలందము చూడు కాలుకు ఉన్న కడియ చూడు ఓ మరలా మేమును పుట్టవలనేలే కాలు చూచ కాలందము చూచ కాలు చూచ కాలందము కాలతో ఉండ గజ్జలు చూచ నే మునుపుడి వలనే నే మునుపుడి వలనే నడుము చూడు నడుమందము చూడు నడుము చూడు నడుమందము చూడు ఉన్న వడ్డాణం చూడు ఓ మగడా మేమును పుట్టవలనేలేనా నడుము చూచ నడుమన్నము చూచ నడుము చూచ నడుమన్నము చూచ నడుముకు ఉన్న జ్ఞానము చూచ నే మునుపుటి వలనే మునుపుటి వలనే మావా ముత్య నా కోసం ఓ పాట పాడు ముందు అనుకోండి అందమైన ముత్తి చందమామల నీ అందమంతా నీ అందమంతా చూసి నే మురిసిపోతే అందమైన ముత్తి చందమామల ముత్తి నీ అందమంతా చూసి నే మురిసిపోతే అందమైన ముత్తి హైదరాబాదులో హైటెక్ సిటీ నాదే హైదరాబాదులో హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలో ఆటాడుకుందాం రావే హైటెక్ సిటీలో ఆటాడుకుందాం రావే అందమైన ముత్తి
కస్తూరిలన్నా ఆ చీరలన్నీ నాదే, ఆ చీరలన్నీ నీకే రావి, ఆ చీరలన్నీ నీకే నీ వెంటకు చుట్టుకురావి అందమైన తను. గాజు వకాలను ఆ గాజులంగడి నాదే, గాజు వకాలను ఆ గాజులంగడి నాదే, ఆ గాజులన్నీ అందమైన తను. కర్నూలు జిల్లాలో ఆ కాట్గలంగడి నాదే, కర్నూలు జిల్లాలో ఆ కాట్గలంగడి నాదే, ఆ కాట కందానికి నీ కళ్ళుక పెట్టుకరాలి, ఆ కాట కందానికి నీ కళ్ళుక పెట్టుకరాలి అందమైన తను. ముత్తి నా కోసం ఒక పాట పాడే. చిత్తూరాగు మావా చిత్తూరు చిన్నదానా నీ మనసులోనే లేనా లా 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 లా. హృదయము దోచితివే
నీకేంది అంతలా అవుతుందిరా? అత్తా కొడుకని సర్లే గారు మావా. ఇచ్చి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని విరాట్ కోహ్లీ స్వామి వేల కాపలు మరీ మరీ ప్రార్థిస్తాం. తనివి తీరలేదే మనసు నిండలేదే వసంత వేళలలో వల్లపుల్ల ఊయాలుగా వసంత వేళలలో వల్లపుల్ల ఊయాలుగాను ఎన్నో ముందులో వెన్నెల జలగాల అందని అందాలు అందుకే విడిచిన పరువాలో లోతులో చూచాను తనివి తీరలేదే ఏనాటి బంధమి
మనసు నిండలేదే ఏ నాటి బంధని అనురాగం ఏ నాటి బంధని అనురాగం ముద్దా ఓ ముద్దా మట్టి వెంకటేశ్వర్లు గారు నన్ను ఆస్వాదించి 50 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కళామ తల్లి ఎల్లవేళ కాపాడాలి మరీ మరీ ప్రార్థిస్తాను. ఓకే భలే కురవాడు కావాలంట మా మామ. వారే వా వృధా చేయునేలా వారే